నైస్. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఎలక్ట్రికల్ కరెంట్ గురించి నేర్చుకున్నాం. ఇన్సులేటర్స్, కండక్టర్స్, మరి సెమీ కండక్టర్స్ అనేటువంటి విషయాలన్నిటిని కూడా పోయిన క్లాస్‌లో ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే దాన్ని మనం చూద్దాం. వాట్ ఈస్ మీన్డ్ బై ఎలక్ట్రికల్ పొటెన్షియల్? ద కెపాసిటీ ఆఫ్ చార్జ్డ్ బాడీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ యాస్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ వోల్ట్స్. ఇప్పుడు ఒక కండక్టర్ తీసుకొని, ఆ కండక్టర్‌లో ఎలక్ట్రాన్స్ అనేవి రాండమ్‌గా ఉంటాయి. అంటే గజిబిజిగా, గజిబిజిగా ఉంటాయి. ఇలా రాండమ్‌గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్‌ని ఒక వోల్టేజ్ అప్లై చేస్తే, వోల్టేజ్ ఎప్పుడైతే నువ్వు అప్లై చేస్తావో వెంటనే ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్‌లోకొస్తాయి. ఇలా రాండమ్‌గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్‌ని ఒక డైరెక్షన్‌లోకి తీసుకొచ్చేసేదాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ నథింగ్ బట్ వోల్టేజ్ అని పిలుస్తాం. ఇప్పుడు కొంత వర్క్ డన్ జరిగిద్ది. ఎప్పుడైతే నువ్వు వోల్టేజ్ అప్లై చేస్తావో దీని మీద కొంత వర్క్ జరిగిద్ది. అందుకే వి ఈక్వల్ టు వోల్ట్స్. వర్క్‌ని దేనిలో ఏ యూనిట్స్‌లో కొలుస్తామంటే జౌల్స్‌లో. అట్లాగే ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక డైరెక్షన్‌లో ఫ్లో అవుతాయి కదా! ఇలా. ఇలా ఒక డైరెక్షన్‌లో ఫ్లో అయ్యే ఈ ఎలక్ట్రాన్స్‌నొచ్చేసి చార్జెస్ అంటారు. చార్జ్‌కి యూనిట్స్ వచ్చేసి కూలంబ్స్. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ వోల్ట్స్. నెక్స్ట్ ద డిప్ వో voltage potential difference. What is meant by potential difference? The difference in the potentials of two charged bodies is called potential difference. Suppose A conductor and B conductor. ఏ కండక్టర్ దగ్గర నీకు 10 వోల్ట్స్ ఉంది. బి కండక్టర్ దగ్గర 7 వోల్ట్స్ ఉంది. అప్పుడు నువ్వు వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఈ యొక్క హయ్యర్ వోల్టేజ్ నుండి లోయర్ వోల్టేజ్‌కి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతా ఉంటే దట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దీనిలో 3 కేసెస్ ఉంటాయి. హ్మ్. ఏ కండక్టర్ దగ్గర 10 వోల్టేజెస్, బి కండక్టర్ దగ్గర 7 వోల్ట్స్. అలా కాకుండా ఏ కండక్టర్ దగ్గర 7 వోల్ట్, బి కండక్టర్ దగ్గర 10 వోల్ట్స్ ఉన్నా కూడా ఒకే డైరెక్షన్‌లో ఫ్లో అవుతాయి. హయ్యర్ నుంచి లోయర్‌కి ఫ్లో అవుతాయి. అట్లాగే థర్డ్ కండిషన్ వచ్చేసి ఏ కండక్టర్ దగ్గర 10 వోల్ట్స్ ఉండి, బి కండక్టర్ దగ్గర 10 వోల్ట్స్ ఉంటే నో కరెంట్ అనే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉండదు. ఎందుకంటే సేమ్ కాబట్టి జీరో అయిపోతది. కరెంట్ అనేది ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ 2 చార్జ్డ్ బాడీస్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. నెక్స్ట్ voltage. It voltage is defined as the force of force which is used to move the free electrons from one place to another place. చూసారా? ఇప్పుడు వోల్టేజ్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ కండక్టర్‌లోని ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతుంది. అలా మూవ్ చేయడాన్ని మనం ఏమంటామంటే వోల్టేజ్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎ లెటర్ వి. ద యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్ ఈస్ వోల్ట్స్. నెక్స్ట్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ద ఫోర్స్ విచ్ ఈస్ అప్లైడ్ టు మూవ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. Next, it is denoted by a letter E or capital E. The unit of EMF is volts. ఇక్కడ చూడండి సేమ్ అదే కండక్టర్ తీసుకున్నాం. వోల్టేజ్ అప్లై చేసి ఈ వోల్టేజ్ అప్లై చేయడానికి సమ్ ఫోర్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోర్స్ ద్వారా మనకి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఒక డైరెక్షన్‌లోకి ఫ్లో అవుతాయి. ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ చేయడాన్ని మనం ఏమంటాం? ఈఎంఎఫ్ అంటే. ఇచ్చే ఫోర్స్‌ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్తాం. అయితే ఈఎంఎఫ్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ కన్నా కూడా ఈఎంఎఫ్ అనేది ఎక్కువుంటది. మనం దీన్ని కాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్‌గా కాలిక్యులేట్ చేయలేము ఈఎంఎఫ్‌ని. ఏం చేయాలంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్ తీసుకుంటేనే మనకి వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్సెస్ విచ్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇట్ అపోజెస్ ద కరెంట్. ఇట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఒక కండక్టర్‌లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఫ్లో అవుతున్నాయో, ఇలా ఈ కండక్టర్‌లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఫ్లో అవ్వకుండా ఒక రెసిస్టెన్స్ ఇది దీన్ని అపోజ్ చేస్తది. ఫ్రీ ఎలక్ట్రాన్స్‌ని అపోజ్ చేస్తది. ఇలా అపోజ్ చేయడాన్ని మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం.
which is denoted by a letter R. The units of resistance is ohm. నెక్స్ట్ ఓమ్స్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్‌లో చాలా సార్లు ఓమ్స్ లా వచ్చింది.